అనదర్ వీడియో. సో ఈరోజు అయితే మనం మళ్ళీ ఇంటర్నెట్ క్యాఫే సిమ్యులేటర్ గేమ్ ఆడబోతున్నాము. సో సారీ గైస్, ఇంకోటి చెప్పాలి. అది ఏమిటి అంటే, with Sakai you can turn your imagination into a game. Make a Fruit Ninja game. ఓకే గైస్, కంటిన్యూ. ఇప్పుడు మన దగ్గర నేను ఒక పార్ట్ 3 రెడీ చేసి పెట్టాను, కానీ మన పార్ట్ 3 అయితే మిస్టేక్లో డిలీట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనము మీకు చూపిస్తాను గైస్, మనం ఎక్కడి వరకు అయితే చేసాము. ఫస్ట్ ఇక్కడ నుంచి చిట్కన్ వేసి మన ఆఫీస్ని అయితే క్లీన్ చేద్దాం. బిఫోర్ దట్ మనం అయితే ఇక్కడ విజిట్ చేద్దాం ఈ అంకుల్ గార్డ్ని. మరి ఏం లేవారా, మంచి సామాన్ దగ్గర వేస్ట్గా కీబోర్డు, ఈ పీసీ ఇవ్వడానికి అవసరం లేదు గైస్. మనం డైరెక్ట్ ల్యాప్టాప్ కొంటాం డైరెక్ట్. ప్రతి ఇక్కడ చికెన్ వేసి బంద్ ఆఫ్ చేద్దాం, అంటే చికెన్ వేద్దాం, క్లీన్ చేసేద్దాం. ఓం భీమ్ భూమ్. అరే ఓం భీమ్ భూమ్. అరే ఓం భీమ్. అరే ఓం భీమ్ భూమ్. సో గైస్, మీకు అయితే టూర్ ఇవ్వడం కోసము నేనైతే సారీ గైస్, ఇప్పుడు నేను మీకు టూర్ ఇవ్వడం కోసము క్లీన్ చేసి పెట్టాను. సో మనకైతే గ్లిచ్ ప్రాఫిట్ చైర్ అండ్ ఇక్కడ గ్లిచ్ చేయండి ఈ కంప్యూటర్ టేబుల్ అండ్ మనకు ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఇది గైస్ మనం రెడీ చేసింది థర్డ్ పార్ట్లో. అండ్ ఇది ఓ షేడ్ క్లీన్ చేయలేదా? వాట్ ద హెక్. 1 2 3 4 5. సో గైస్, ఒకసారి మనం మళ్ళీ బ్యాక్ వెళ్దాం గైస్. పాత దాంట్లో అన్నీ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8. ఇటు దిక్కు 4 మన దగ్గర 5 ఉన్నాయి, అంటే మిగతా 3 మనము ఈరోజు పెట్టించబోతున్నాము. ఇది మీకు చెప్పాలి. సో ఈరోజు అయితే మనము ఈ ప్లేస్ని అయితే ఫుల్ఫిల్ చేయబోతున్నాము. సో దానికోసం అయితే మనము గేమ్ని స్టార్ట్ చేయాలి. కాబట్టి 1 నిమిషం ఆగాలి, అంటే మౌనం పట్టించాలి. మన దాంట్లో ఏమేమి లేవు అది చూద్దాం గైస్. ద 99 అప్పు, గ్రీన్ డ్రీము, కింగ్ ఆఫ్ కాంగ్, హాల్ ఆఫ్ ఫేమ్, రెయిన్బో. ఓకే, మన చీప్వి అన్నీ ఉన్నాయి మన దగ్గర. కాస్ట్లో వచ్చేటి మన దగ్గర ఇప్పుడు రెయిన్బో ఉంది. సో ఒకసారి కంప్యూటర్ ఆన్ చేద్దాం గైస్. ఈరోజు వేడి ఎంత ఉందో కూడా చెక్ చేద్దాం. దీంట్లో కూడా వస్తాయి, కానీ మనం తీటగాలం కాబట్టి ఇది యూజ్ చేస్తాం. 23. సరే గైస్, స్టార్ట్ అయ్యే వరకు మనకు తెలిసిపోయింది. ఇంకా 23 చూపిస్తుంది, ఇంట్లో అంతా చూపిస్తుంది గైస్. బ్యాంక్లో ఎప్పుడు తీసుకున్నా గైస్, బ్యాంక్లో తీసుకున్నానంట. గేమ్ వదిలేక అసలు ఏమైంది గైస్. సో మనము ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే, ఈ బాస్కెట్ ఎక్స్ ఉంది, సైబర్ టెరిటరీ ఉంది అండ్ వోట్ ఉంది. సో ఈ 3 అయితే మనం రెస్ట్ చేయబోతున్నాం. సో 2 అయితే 4000, 1 అయితే 3000. సో దానికోసం అయితే మనము షాప్ని స్టార్ట్ చేయాలి. దానికన్నా ముందు బేస్బాల్ బ్యాట్ని చేతిలో పట్టుకోవాలి. ఓకే, మన బేస్బాల్ బ్యాట్ని చేతిలో పట్టుకొని మన డోర్ని క్యాఫీని అయితే ఓపెన్ చేద్దాం. గైస్, నేను ఏమనుకుంటున్నానంటే, మనం ఈ వాల్కి పెయింట్ వేసేద్దాం అనుకుంటున్నాం, కానీ మనం అయిపోయాం. ఎందుకంటే గైస్, మీకు ఒక ప్రాబ్లం చెప్పాను గైస్. ఇదేంటిదంటే, మీరు వాల్కి పెయింట్ వేస్తారు, ఇంటికి పోతారు, పడుకుంటారు, మార్నింగ్ లేస్తారు, వస్తారు, గేమ్ని లీవ్ చేస్తారు. గేమ్ని లీవ్ చేసి వచ్చినప్పుడు మీరు చూసినప్పుడు ఏం దొరుకుతుంది తెలుసా గైస్? మీకు ఏం దొరుకుతాయి? వాళ్ళకి పెయింట్ ఉండదు గైస్. నేను ఆల్రెడీ 10 సార్లు వేయించిన పెయింట్. 1000 1 పెయింట్కి 1000 వేస్ట్ చేసిన దానికోసం. అయినా ఇది
పోతూనే ఉంది. అరే స్టార్టింగ్ 3000 బేటే అంకుల్ బేటే అంకుల్ మేమేమో తేడా అవుతుంది. అంకుల్ నిజంగా గైస్ అక్కడ మీరు చూసండి, అక్కడ మీకు ల్యాప్టాప్ కనిపిస్తుంది. సో వీళ్ళలో ఎవరో తేడాగాలు వచ్చారు. మీరు గారు తేడా అంటే మీరే తేడా గారు, మీరు కూడా గారా తేడా గారు. ఓ సారా మీరు మేడంగా మీరు చాలా బట్టలేమో స్టార్ట్ లాగేసుకున్నాం. ఓకే ల్యాప్టాప్ అయితే ఇసిరేసారు గైస్ ఫాస్ట్గా బ్రో. తీసేసుకో ఫాస్ట్గా పెట్టేద్దాం. ఓకే గైస్ రెడీ అయిపోయింది మన సెటప్. ఇక్కడిది అంకుల్ ఒక్కటి సెటప్ చేసినందుకు మీరంతా కస్టమర్సా? థ్యాంక్ యూ అంకుల్. మన కొత్తగా లాబ్ రాబోతుంది. సో బీ రెడీ ఫర్ దట్. ఓకే దట్ ఓ గాయస్ 3000 అయిపోయింది. 4000 చేసుకొని మనం ఆర్డర్ పెట్టుకుందాం గైస్. ఏం ఆర్డర్ పెట్టుకుందాం, అది మన డ్రీమ్. కానీ 2000 బిల్లే పే చేయాలి కదా గైస్. సో 5000 టార్గెట్. నేను ఇది ఎందుకు ఓపెన్ చేస్తున్నా సార్? 5000 టార్గెట్ సార్. మిల్క్లో వేస్తే వస్తుంటుంది గైస్. సార్ మేడం ఎవరో మీరు. బూమ్. ఓ అంకులో ఆంటీయా గైస్, మనకి ఇలా ఉండాలి గైస్. అంకుల్ వెల్కమ్ ఆంటీ. అంకులా ఇంకో 100 కోసమే గైస్. ఇంకో గైస్ ఇంకా 300 గైస్. సో ఇదేం చాడి చేసి వచ్చిందో చూద్దాం గైస్. టేబుల్ ఎత్తిన వేంద్ర బాహుబలి అని బలి వీడు బాహుబలి. సో దీన్ని ఇక్కడ త్రో అంటే విసిరిద్దాం. నేను కంప్యూటర్ని టేబుల్ మీద తీసుకున్నాం. అక్కడ మంచిగా పుట్టించిద్దాం. పుట్టు ఫాస్ట్గా పుట్టు. నేనేమనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఎవరైనా దొంగలలాగా వచ్చారనుకో, హోమ్లెస్, వాళ్ళని హ్యాండిల్ చేయడం కష్టం ఉంటుంది ఇప్పుడు నాకు. సో దీన్ని అయితే మనం ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం గైస్. అండ్ ఎవరైనా మన సెటప్ని ఇలా వీడిలాగా బాహుబలిలాగా ఎత్తేసిపోయారనుకో అయిపోయి మ్యాటరు. ఎవరు ఏదో చేశారు గైస్. ఇప్పుడు చాలా సీరియస్ మ్యాటర్ అవుతుంది ఇక్కడ. ఏం చేయాలో అర్థమవుతలేదు. దీన్ని సెటప్ చేసుకుంటూ కూర్చోవాలి, లేకపోతే ఇంకేమైనా చేసుకుంటూ కూర్చోాలో అర్థమవుతలేదు గైస్. ఫాస్ట్ ల్యాప్టాప్ ఏది సౌండ్ ఎక్కడి? ల్యాప్టాప్ ఎక్కడ? ఓకే ల్యాప్టాప్ దొరికింది. ఓ 7000 ఫర్ టైం పాస్కి అయిపోయింది గైస్. ఫస్ట్ టేబుల్ మంచిగా పెడతాను గైస్.
ఓకే బై 8,000 guys. అంకుల్ 8,000 రిచ్ మేము బిటియా 53 రూపీస్ ఇవ్వకుండా పోతానంటే ఏమన్నా మళ్ళీ బేస్బాల్ బ్యాట్ వేసుకున్నా గైస్. అక్కడ చూద్దాం గైస్, అక్కడ ఎవరైనా ఏమన్నా చేస్తున్నారా? టర్న్ ఆల్ క్లియర్ ఫోటో వర్క్ ఓ బీటీ దీన్ని ఎవరో గెలికారు. మనమే గెలుపుతున్నాం గైస్ అని ఉల్టా పడతా పెడుతున్నాం. 9,000 and 10,000 హాఫ్ వర్క్ కమ్ జేబ్. ఏంటో ఏం మాట్లాడుతున్నా గైస్, ఇదేం ఇంగ్లీష్. ఓకే మనమైతే బిల్ పే చేసి మన బిల్స్ ఇంపార్టెంట్ గైస్. ఓకే బిల్ అయితే పే చేసేసాను. ఇక్కడ మనం బాస్కెట్స్ 3,000 మన దగ్గర. సో లెట్స్ వెయిట్ ఫర్ 4,000. బ్యాటా బేస్బాల్ బ్యాటా. ఓహో డైరెక్ట్ రెడీ రా సోరా వచ్చినా రా. ఓకే గైస్ మనమైతే బార్కెట్ అన్నీ పెట్టేసాము. ఇప్పుడు మన జేబులోకి పైసలు వచ్చాయి. సో మనం ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ మనము సైబర్ టెరిటరీ చెప్పిద్దాం. మన దగ్గర 450 రూపీస్ ఉన్నాయి ఇప్పుడు. ఇంత లాస్ తర్వాత అంటే ఇంత సక్సెస్ గైస్. మనం అప్గ్రేడ్ అవుతున్నాం కాబట్టి, అప్గ్రేడ్కి ఇంపార్టెంట్ కాబట్టి ఇది అలా ఉంటుంది. సైబర్ టెరిటరీ ఇక్కడ ఇంత దొడ్డు పాపని ఎక్కడ అంటే ఎక్కడ పెట్టాలి? ఓకే ఉల్టా పెట్టాం. ఓరి డైరు సీదాగా బ్రో, నాకు చాలా లాస్ అవుతుంది నీ వల్ల. అంటే ఏదో కన్ఫర్మ్ చేయలేం కానీ అవ్వచ్చు, ఎవరికి తెలుసు. అందుకే మనం ఫ్లాష్ మ్యాన్ లాగా స్పీడ్గా అలా చూసుకుంటూ కెమెరాస్ బాల్ చేతికి తీసుకోవస్తాను. టైం అయిపోయిందా? ఓ పండుకునే టైం అయిపోయింది. నేను నిద్రపోవడానికి పోతున్నాను రా. టేబుల్ లేపుకోవేండు దొంగ. అయ్యా లాస్ రా బేటే. టేబుల్ ఎత్తుకోవేండ్రా బేటా. ఎత్తుకోపోతే ఏం పోతుంది, టేబులే కావాలానికి చూపిస్తానికి. ఓకే మన దగ్గర అయితే 600 ఉంది, 200కి టేబుల్ వస్తాయి. సో ఈరోజు అయితే మంచి సెటప్ చేసిద్దాం. మీరు వెయిట్ చేయండి, మీకు చిట్కని చూపిస్తా. టింగ్ గైస్ మన వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు నాకు చాలా నిద్ర వస్తుంది. సో వెళ్ళైతే పడుకుందాం. గుడ్ నైట్ గైస్. మంచిగా పడుకున్నాము. మనమైతే మంచి థింగ్స్ అంటే ఆకలిస్తుంది. సూప్ తాగుద్దాం రచ్చ. డొనాట్ పెట్టి నన్ను తీసుకెళ్ళరా చోటి. అవును గైస్ క్లీనింగ్ కూడా ఉంటాయి. సో ప్లీజ్ వెయిట్.
3, 2, 1. Customers arriving, starting. Started. ఓకే, ఒకటేసారి గుంపుగా వచ్చారు మన కస్టమర్స్. డైరెక్ట్గా 1000 చేసి పెట్టారు నా కోసం. అరే అంకులా ఏమైనా తేడా పని చేసిన అనుకున్నారా? నీలాంటి తేడాగాలు ఇక్కడ ఎంతో మంది ఉంటారని. అందుకే కొట్టురా. నేను సెటప్ అంటే హోమ్లెస్ దొంగలు వస్తే వాళ్ళని చూస్తా గైస్. నేను ఎప్పుడు అంటే లాస్ట్ కంటే టైం అయిపోయిన తర్వాత, లాస్ట్కి ఎండింగ్కి వచ్చిన తర్వాత అప్పుడు గైస్ నేను ఏదైతే లాస్ట్ సక్సెస్ చూస్తాను. నిన్న ఒకటి ఖరాబ్ చేసింది ఏ సెటప్, ఈ సెటప్ ఒక్క సెకండ్లో అయిపోతుంది గైస్. ఇట్లా తీసి ఇట్లా పెట్టడం అంతే. నేను బేస్బాల్ బ్యాట్ చేతిలోకి రావడం లేదు అంతే. ఓకే ఆల్ క్లియర్. ఓ అన్నయ్య ఎత్తేసి డైరెక్ట్. అవునా అంకుల్ ఎత్తుకున్నారు అంకుల్. అవును గైస్, ఈ అంకుల్ పిసనాస అంకుల్ గైస్. ఏం ఖరాబ్ చేసింది మొత్తం అందరు దిష్టి పడతాను చిన్న షాప్ మీద. అంతేనా? విండో స్పేస్ని 3 తీసుకొని పెట్టిద్దాం. ఓ నా బేస్బాల్ బ్యాట్ కనుక నిన్ను ఊడతా ఫస్ట్ ఏమనుకున్నా ఆడగొట్ గైస్. మనము 15 అయిన తర్వాత ఒకసారి షాప్ క్లోజ్ చేద్దాం. అది ఎప్పుడు గుంపు ఇప్పుడు గుంపు వస్తుంది. రోజు ఏం తేడా వస్తాను అంతేదా అంకుల్? ఇట్లా రావాలి. దొంగ దూరుతాడు ఈడు వేస్ట్ కాడు లోపడుతుంటాయి. కానీ మనకి చీర ఇంకా చేతిలోకి వస్తలేదు. యో ప్రాఫిట్. No, don't tell me. No, guys, no. నా బేస్బాల్ బ్యాట్ లేకుండా. అరే క్యాఫే క్లోజ్. నా క్యాఫే కన్నా నాకు నా బేస్బాల్ బ్యాటే ముఖ్యం. నా బేస్బాల్ బ్యాట్ ప్లీజ్ రా. ఐడియా మన చేరు. అరే ఆంటీ, అరే అంకుల్, అరే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఇక్కడికి వెళ్ళి రావచ్చా గైస్? ఇప్పుడు నా బేస్బాల్ బ్యాట్ లేకుండా నేనేం చేయాలి గైస్? గేమ్ రీస్టార్ట్ కూడా చేయరాదు. ఇక్కడ వెపన్స్ కూడా లేవు. బిల్సా మనమైతే ఒక ఆర్కేడ్ మిషన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. లాస్ట్ రిపోర్ట్ ఇంకో కొన్ని రూపీసే కావాలి. సో గైస్ ఈ సొల్యూషన్ అయితే వెతికొస్తాను. ప్లీజ్ వెయిట్. ఐ థింక్ దేర్ ఇస్ నో సొల్యూషన్ ఫర్ దిస్. సో నో గైస్, నేను అనుకోవట్లేదు గైస్ దీన్ని విడిచిపెడతామని. కానీ ఏం చేస్తాం గైస్, పెద్ద ప్రాబ్లం వచ్చి పడ్డది గైస్.
దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటే మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఏమన్నా ఇట్లా ట్రిక్స్ ఉంటే అది కూడా చెప్పండి, అంటే ఇలా సాల్వ్ చేయడానికి ఇలా. ఇది ఎందుకు దూరాడు గైస్? గైస్ ఎప్పుడు ఇట్లా ఎందుకు అవుతుంది గైస్? ఇంత దాకా ప్రాసెస్ చేసుకొచ్చాను గైస్. ఎవరైనా ఇక్కడికి వచ్చారనుకో మనం చేయగలుగుతాం ఇది ఇక్కడ దాకా. చలో గైస్, మీకు ఎలా అంటే నేను మీకు చూపిస్తాను గైస్ చేసి. ఇప్పుడు ఎవరైనా దారపంచిలో మీరు వెళ్ళారనుకో, ఎవరున్నారు ఇక్కడ, ఇలా మనం ఎగురుతాం గాలిలో. సో అంకుల్ నేను ఎగిరిస్తాడు కానీ అది పిస్తున్న సోడా ఎగిరేయడం రాని. ఇప్పుడు మనము సరే గైస్, ఇంతే ఈరోజుకైతే ఇంతే. టేక్ కేర్, గుడ్ బై. నేను ఈ వీడియోని ఎండ్ చేసే ముందు వెళ్ళి పడుకోలేదు, పడుకుంటే గేమ్ సేవ్ అవుతాయి కదా. సో నేను గేమ్ అయితే సేవ్ చేసుకోలేదు. సో కాబట్టి నా బేస్బాల్ బ్యాట్ నాతోనే ఉంది. ఓకే గాయస్, సో చైర్ అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది. ఇదిగోండి, దీన్ని ఇప్పుడు తీయడం మనకి వచ్చు. సో చైన్ ప్రాఫిట్. సో గాయస్, మీరు చూసుంటే గేమ్ సేవ్ చేసే ముందు బిట్టి ఏడున్నరా? ఓకే, సో గేమ్ సేవ్ చేసే ముందు అయితే మీరు చూసే ఉంటారు, మనకి అయితే 1000 రూపీస్ ఉండే, ఇప్పుడు 4000 రూపీస్ ఉండే. అరే బిట్టి సౌండ్ ఆపు. అరే చోటు సౌండ్ ఇక్కడిది కాదా, మరి ఇక్కడిది ఏమో గైస్. మనం అయితే ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం. సో టేక్ కేర్, బాయ్ బాయ్, గుడ్. 2 cheers ప్రాఫిట్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఓకే గైస్, 2 cheers ప్రాఫిట్. టేక్ కేర్, గుడ్ బై.